హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ టైలరింగ్ ఎంబ్రాయిడరీ వర్క్స్. ఈరోజు అయితే నేను ఆ పట్టు క్లాత్ మీద వర్క్ చేయడానికి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది చెప్తున్నాను. ఖర్చు కోసం అయితే కొంచెం తీసుకోవాలన్నమాట. పైన షోల్డర్ నుంచి కింద డాట్ వరకు పట్టుకొని పొడుగు ఎంత ఉంది అని చెప్పేసి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. అక్కడ ఒక గీత గీసేసుకొని దానికి ఖర్చుకు కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నడుము వెనకమాల నడుము భాగాన్ని తీసుకొని దానికి కూడా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనమాట. షోల్డర్ 6 తీసుకోవాలి. 6 టేప్లో 6 తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 6 తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పైన అయితే. ఇప్పుడు వచ్చేసి 3 షోల్డర్ 3 పెట్టుకోవాలన్నమాట. 3 దగ్గర మార్కింగ్ గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం డ్రాయింగ్ చేసుకోవాలి. డ్రాయింగ్ అయితే ఇదే అన్నమాట. మెజర్మెంట్ అనేది ఇలా తీసుకోవాలి. వర్క్ చేసేటప్పుడు వర్క్ బ్లౌజెస్కి ఇలా మెజర్మెంట్ తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది మార్కింగ్ అనేది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఫ్రేమ్కి ఎలా ఫిట్ చేయాలి కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఫ్రేమ్కి సెట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. బాగా అవి గట్టిగా ఉంటాయి ఫ్రేమ్కి బిగిచ్చేవి. చూడండి, అది కొంచెం నేను ఎక్స్ట్రా ఖర్చు ఉంచాను కదా, ఆ ఖర్చు ఎందుకు ఉంచానంటే ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాయి అవి. అందుకని నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంచుతాను ఎప్పుడు కూడా. మీరు కూడా అలాగే చేయండి. ఫ్రేమ్ మీద అయితే బ్లౌజ్ అలా పెట్టాలన్నమాట. పెట్టేసి అవి తీసుకొని గట్టిగా ప్రెస్ చేయాలి వాటిని. అంటే ఒకవైపే చేయాలి. ఒకవైపు చేసి రెండో వైపు చేయాలి. రెండు ఒకేసారి పెట్టేసి చేస్తే అవ్వదు. అందుకని చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫ్రేమ్ మొత్తం సెట్ చేసేసాను. ఇలా ఉంది కదా, మార్కింగ్ కూడా అలాగే చేశాను. మార్కింగ్ కూడా ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది కదా. ఫ్రేమ్ మీద సెట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి. ఇప్పుడు ఇలా ఉన్న బ్లౌజ్కి మనం థ్రెడ్స్ అవి సెలెక్షన్ చేసేసుకొని డిజైన్ సెలెక్షన్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. నేను చేసిన వీడియో మీకు యూజ్ అయ్యిద్దని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. అందరూ ఇంకా కూడా మిషన్ ఎంత కాస్ట్ అయింది అని అడుగుతున్నారు.